శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మదిరాలో నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అర్ధాంతరంగా కరీంనగర్ పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన అర్ధరాత్రి మదిరకు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మదిరా మండలం వంగవీడు గ్రామానికి చెందిన మత్స్యకార సభ్యుడు తోటపల్లి వెంకటేశ్వర్లు వలను తొలగించేందుకు బుగ్గవాగులోకి వెళ్లి చిక్కుకున్నాడు. విషయం తెలుసుకున్న బట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్, ఖమ్మం పోలీస్ కమిషనర్ను అప్రమత్తం చేశారు. బుగ్గవాగు మధ్యలో చిక్కుకున్న వెంకటేశ్వర్లు బయటకు తీసుకురావడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, సూచనలు ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశిస్తూ పర్యవేక్షించారు. మజిరా టౌన్ కూడా ఇచ్చినాం సార్, ఆల్టర్నేట్ టోటల్ ఇచ్చాం సార్. ఒక సబ్స్టేనే బంద్ ఉంది సార్ జిల్లాలో. మనకి ఇక్కడే ఉంది సార్, ఇక్కడ నైట్ 80% రెస్టోర్ చేస్తాం సార్. షెల్టర్స్ అన్ని ఎట్లా ఓకే సార్. మదిరాలో ఒకటి మనం 3 సెంటర్స్ పెట్టాము. అర్ధరాత్రి 2 గంటల సమయంలో బుగ్గవాగు వద్దకు చేరుకున్న డిప్యూటీ సీఎం బట్టి జిల్లా కలెక్టర్, ఖమ్మం పోలీసు కమిషనర్తో పరిస్థితిని సమీక్షించారు. అధికారులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేస్తూ వెంకటేశ్వర్లను వరద నీటి నుంచి కాపాడారు. భారీ వర్షాల నేపథ్యంలో మదిర నియోజకవర్గంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ తీసుకోవలసిన జాగ్రత్తలు, తగిన సూచనలను అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో వరద ప్రభావిత ప్రజల కోసం ఏర్పాటు చేసిన క్యాంపును ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పరిశీలించారు. క్యాంపులో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులను బట్టి ఆదేశించారు. ఎవరు ఏం చేయడానికి కూడా వస్తారు. నలుగురు 3 గంటలు పాటు ఎవరు ఏం చేయలేదు. అది సంజయ్ టైం పడుతుంది. వాళ్ళ సొసైటీ సర్వీస్ రావడానికి అవకాశం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.